నా నా కుటుంబ నేపథ్యం అంటూ నా భర్త లేరండి. ఆయన 18 సంవత్సరాల కిందట చనిపోయారు ఆయన. నేను అప్పటి నుండి నా పిల్లలండి, నాకు 2 కొడుకులు, 1 కూతురండి. పెద్ద అబ్బాయికి 6వ పిల్లని నేను పెళ్లి చేశానండి. రెండో అబ్బాయికి సొంత నా మేనమామ మనవరాలండి. యామినేసింది ఎవరో కాదు, నా స్వయాన మా అమ్మ అన్నయ్య మనవరాలండి. ఆ అమ్మాయిని చేసుకుంటే మాకు ఫ్యామిలీ కలుస్తుంది, దగ్గర అవుతారు, నాకు కూడా అవసరం దశలోని నాకు తోడు ఉంటుందని ఈ అబ్బాయి నాకు ఆ అమ్మాయి ఇష్టపడింది, నేను చేసుకుంటానని అన్నాడు. అంటే నేను చేశానండి, వెళ్ళి అడిగాను పెద్దలు సమక్షంలోనే. 2020లోని నేను పెళ్లి చేశానండి, 7వ తారీఖు నాడు. అప్పటికి 3 నెలలు 4 నెలలు బాగానే ఉందండి. బాగా ఉన్న తర్వాత అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందండి. ప్రెగ్నెంట్ అయిన తర్వాత 8వ నెలలోని అమ్మాయి డెలివరీకి వెళ్ళిందండి. డెలివరీకి వెళ్ళి వచ్చిన తర్వాత అమ్మాయి బిహేవియర్ మారిపోయిందండి. ప్రతిరోజు గొడవేనండి నాతోని. ప్రతిరోజు అరుపులు కేకలండి. ఇంట్లోని పక్కన వాళ్ళు వింటారని అలాగా భరిస్తూ ఉండేదాన్ని. లాస్ట్కి మా వారి ఫోటో చూపించి కూడా ఆయన చంపేశావు నువ్వు, ఆయన చంపేశావు, నువ్వే చంపేశావు అనేదండి. అంత మానసికంగా నన్ను చాలా, నేను ఒక్కొక్కసారి నాకు తన మాటలు వింటుంటే నాకే ఇంట్లో నుంచి ఎటైనా వెళ్ళిపోవాలనిపించేదండి. నేను అంత బాధపడ్డాను. కానీ నా కొడుకు కోసం అలా భరిస్తా, నోరులేని పిల్లోడు, సంవత్సరం పిల్లోడు అనేసి నేను అలా భరిస్తా నేను వచ్చానండి. ఒకసారి ఏం జరిగింది ఆ తర్వాత 2023 31st రోజు ఈ బాబుని బీచ్కి తీసుకెళ్ళమందంటండి. ఈ బాబుని వాళ్ళ ఆవిడ తీసుకెళ్ళమంటే ఈ బాబు అన్నాడంట, నేను బీచ్కి తీసుకెళ్ళను, ఈ రోజు రేపు నేను తీసుకెళ్తాను, ఈ రోజు నైట్ అందరు తాగిన వాళ్ళు ఉంటారు కదా అని అన్నాడంట. తెల్లవారు ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసిందండి. ట్యాబ్లెట్లు వేసేసుకుంది. ఆ ఇంట్లో మామూలుగా ఉండే ట్యాబ్లెట్లు వేసుకొని ఆ బాబుకు 2 ట్యాబ్లెట్లు వేస్తుందండి. మేము కింద ఏమో నేను పూజ చేసుకుంటా మా పని మనిషిని పైకి పంపించాను తన బెడ్రూమ్లోకి. పంపించేటప్పటికి ఆ పిల్ల ఏమో ట్యాబ్లెట్లు వేసుకొని పడుకొని ఉన్నది. బాబు చేతిలో ఇన్ని ట్యాబ్లెట్లు ఉన్నాయండి బాబు చేతిలోని. తనకు తెలియదండి, అప్పుడు ఇంకా చిన్నవాడు, 1 సంవత్సరం కిందట. ఆ తర్వాత ఆ బాబు నోట్లో ట్యాబ్లెట్లు తీసేసి ఆ అమ్మాయిని ఏమో స్థానికంగా ఉన్న ఎన్ఆర్ఐ హాస్పిటల్లో జాయిన్ చేశాను నేను. చేస్తే అక్కడ ఏమి ట్రీట్మెంట్ ఇవ్వలేదండి. ఆ పిల్ల కడుపులో ఏం లేదండి అనేసి అన్నారు. అంటే వీళ్ళు వైద్యం నాకు నమ్మకం లేక నేను మళ్ళీ వైజాగ్ మెడికవరే తీసుకొని వెళ్ళాను. అక్కడ కూడా స్టమక్లో అయితే ఏమీ లేవు, కానీ నీరసంగా ఉందని చెప్పి 2 రోజులు ఉంచారు. నేను ₹1,00,000 బిల్లు కట్టానండి. నేను బిల్లు కట్టేసిన తర్వాత బాబుకి ఫుడ్ పెడదామని తీసుకొచ్చి వచ్చేటప్పటికి ఆ పిల్లని తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళ అమ్మగారింటికి. వెళ్ళిపోయారంటే అంతేనండి. ఆ తర్వాత 2 నెలలు 3 నెలలు పోయిన తర్వాత అప్పుడు మేమే రియలైజ్ అయ్యి, సరే ఏదో చేసుకుందలే, మా సొంత మేనమామ మనవరాలే కదా, పైపిల్ల కాదు ఎందుకు అనేసి మేమే మా తోటికోడళ్ళని ఒకసారి, నా అక్క చెల్లెళ్ళని ఒకసారి, ఆ తర్వాత ఆ గ్రామ పెద్దల్ని కూడా మేము బతిమలాడి పంపించామండి రమ్మని కాపురానికి. నేను రానన్నది. రానన్న తర్వాత బాబుని దాచేశారండి. బాబు అక్కడ 4 రోజులు ఇక్కడ 4 రోజులు ఉండేవాడు. మేమే తల్లిని చూస్తాడు కదా అని కారు ఇచ్చి బాబుని పంపించి మళ్ళీ 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ మేమే తీసుకొచ్చేవాళ్ళం. ఒక రోజు ఏం జరిగిందంటే బాబు ఒంట్లో బాగాలేదు, మంచం మీద ఉన్నాడని చెప్పారండి. పక్కన ఉన్నాడు. వాళ్ళు కూడా ఆ ఊరు వాళ్ళు కూడా చాలా మంది మా దగ్గర బంధువులే. చెప్పేటప్పటికి నా కొడుకు వెళ్ళాడు. పల్ల గౌరీశ్వరరావు అండి. ఆయన కూడా టీ నగరపాలెమేనండి. మా మామయ్య కొడుకు ఆ అబ్బాయి కూడా. ఆ అబ్బాయికే నేను బాబుని ఇచ్చేదాన్ని అండి. ఆ అబ్బాయే బాబుని తీసుకొచ్చేవాడు. ఆ కుటుంబ సభ్యులు ఎవరు బాబు కోసం వచ్చేవారు కాదు. ఈ పిల్లడే తీసుకెళ్లి ఈ అబ్బాయి తీసుకొచ్చేవాడు. మా మాయ కొడుకండి ఆ అబ్బాయి. చివరికి ఆ బాబు నాకు, పిన్ని నాకు బాబుని ఇవ్వట్లేదు పిన్ని, నువ్వే వచ్చి తీసుకెళ్ళి అనేసాడు. అనగానే చంద్రశేఖర్ వెళ్ళాడండి బాబు కోసం. వెళ్ళేటప్పటికి చంద్రశేఖర్కి బాబుని ఇవ్వలేదు. ఇవ్వకుండా లోపలికి వెళ్ళేసరికి ఆ బాబుకేమో నిమ్మకాయలు అవి గొడ్లలో కట్టేసి నడుం చుట్టూ కట్టేశారండి. ఏమైందనంటే దెయ్యం పట్టింది, భూత వైద్యుడి దగ్గర చూపించామన్నారు. ఇదేంటి భూత వైద్యుడు చూపించడం ఏంటి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా అని శేఖర్ పట్టుకోగానండి, పక్కింటావా ఉమా అనే ఒక ఆవిడ ఉందండి, ఆవిడ కొడుకు వచ్చి మా బాబుని కొట్టాడండి. కొట్టిన తర్వాత ఆ గందరగోళంలోని ఆ బాబుని తీసుకుని మేము వచ్చామండి. ఇంక అప్పటి నుంచి బాబుని అక్కడ పంపించలేదండి. 9 నెలలు అయ్యింది బాబు. 9 నెలల నుంచి బాబు కోసం వాళ్ళ యామిని కానీ, మా కోడలు యామిని కానీ, లేదంటే ఆ చనిపోయిన బొట్ట శ్రీనివాసరావు గారు కానీ, వాళ్ళ మేనమామ ఉన్నాడు యామిని వాళ్ళ తమ్ముడు, ఆ అబ్బాయి కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, ఇరుగు పొరుగు ఎవ్వరు బాబు కోసం రాలేదండి. మేము బాబు కోసం మేము ఇవ్వలేదండి. ఇవ్వకపోతే ఒకరోజు దిశ పోలీస్ స్టేషన్లోని కేసు పెట్టి, మధురవాడ దిశ పోలీస్ స్టేషన్లో మా మీద కేసు పెట్టిందండి. కేసు పెడితే మమ్మల్ని కొట్టి తిట్టాడు అని చెప్పేసి కేసు పెట్టేటప్పటికి
మేము వెళ్ళామండి. వెళ్ళి స్టేషన్ బయలు తెచ్చుకొని వచ్చేసామండి మేమిద్దరం ఇంటికి. వచ్చేసిన తర్వాత మళ్ళీ భీమిలి పోలీస్ స్టేషన్ లో మళ్ళీ కేసు అండి. ఆ అమ్మాయి బట్టలు ఇప్పి స్నానం చేస్తుంటే మా చంద్రశేఖర్ మా డ్రైవర్ని పంపించి ఫోటో తీయించాడు, వీడియో తీయించాడని మళ్ళీ కేసు పెట్టింది. మళ్ళీ భీమిలి పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి. అక్కడ మళ్ళీ చెప్పుకుంటప్పటికి మళ్ళీ దిశ పోలీస్ స్టేషన్ లో అలా ఇక్కడ నుంచి భీమిలి నుంచి దిశ ఒక నెల రోజులు తిప్పారండి. అలాగా తిప్పితే మేము ఉంటుండగానే ఇదిగో ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తున్నారంట, మాట్లాడతారంట అని ఇవ్వడమండి. ఆ పిల్ల గౌరీ అండి, ఎస్ఐ గౌరీ గారికి అంతా తెలుసు. అయితే ఎందుకు ఇదంతా, కాపురానికి రావాలంటే వచ్చేయచ్చు కదా, మీకు ఏం చేయాలంటే చేస్తాను, అమ్మను వదిలేయమంటే వదిలేస్తాను, మా అన్నయ్యని వదిలేయమంటే వదిలేస్తాను, ఎవరిని వదిలేయమన్నా వదిలేస్తాను, సింధు నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, ఆ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ నువ్వు ఏ ఊరు రమ్మంటే వచ్చేస్తాను, బాబు కోసం రా అంటే నేను రానండి, నాకు నీ మీద నమ్మకం లేదు, నువ్వు నీకు ఉద్యోగం లేదు, నువ్వు నన్ను పోషించలేవు, నేను రాను అనేసిందండి. ఇది ఎస్ఐ గౌరీ గారి సమక్షంలోనే ఇది జరిగిందండి దిశ పోలీస్ స్టేషన్ లోని. ఆ తర్వాత అండి నన్ను ఇబ్బంది పెట్టి నన్ను రోజు పోలీస్ స్టేషన్కి మీరు రావాలంటే నాకు భయం వేసి నేను ఇక్కడ కాన్స్టిట్యూషన్ వేసుకున్నానండి. నేను వేసుకున్న తర్వాత ఒక 5-6 నెలలు అండి ఇంకా ఏమి వాళ్ళు బాబు కోసం అడగలేదు, మా కేసులు లేవు, ఏమి లేవు. తర్వాత మొన్న డిసెంబర్ 25వ తారీఖు నాడు బట్ట శ్రీనివాసరావు వాళ్ళ అమ్మ నాన్న నెల్లూరు అండి, మా వియ్యక్కడండి బట్ట శ్రీనివాసరావు, యామిని వాళ్ళ ఫాదరు, వాళ్ళ అమ్మ నాన్నగారు అక్కడ నెల్లూరులో ఉంటారు. అక్కడికి వెళ్ళి వైరల్ ఫీవర్ అట అండి, అతనికి డెంగ్యూ ఫీవర్ అట, ప్లేట్లెట్స్ పడిపోయినాయి అంట. అలాంటి పరిస్థితుల్లోనే అతను వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అక్కడ సూసైడ్ చేసుకున్నారని అంటున్నారండి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. సూసైడ్ చేసుకుంటున్నారని చెప్పిన తర్వాత ఆ రోజు పోస్ట్ మార్టం లేదు, ఏం లేదండి. ఇదిగోండి మా మరిది కూడా వెళ్ళాడు చూడడానికి. ఆ తర్వాత అండి ఆ మరుసటి రోజు పోలీసు వ్యాన్ కి అంబులెన్స్ కి బట్ట యామినియా డబ్బులు ఇచ్చి హాస్పిటల్కి పంపించి పోస్ట్ మార్టం చేయించిందంటండి అమ్మాయి. చేయించిన తర్వాత అక్కడ పోలీసులేమో ఇది మనస్తాపంతో చేసుకున్న ఇది మేము కేసు కట్టమన్నారంట. అక్కడ కూడా పోలీసులు చంద్రశేఖర్ మీద, సూర్యకుమార్ మీద, లావరాజు మీద కేసు కట్టమన్నారండి. అప్పుడు వాళ్ళు లేదు మేము అలా కేసు కట్టము, ఇది అనుమానాస్పద మృతి, ఇది మా మర్డర్ కాదు ఏం కాదని వాళ్ళు 174 కేసు పెట్టారటండి. తర్వాత మా లాయర్ గారు కూడా కనుక్కుంటే అది 174 అండి, దాని మీద ఏం కేసు లేదు అనేసి అన్నారు. అన్న తర్వాత అండి ఆ డెడ్ బాడీని భీమిలి తీసుకొచ్చి టీ నగరపాలెం అక్కడ అంబులెన్స్ లో ఎక్కించుకొని మా ఇంటి ముందు ఖననం చేస్తాను, మా ఇంట్లో అద్దలు బద్దలు కొట్టి మా ఇంట్లోని శవాన్ని పడుకో పెడతావని చెప్పి మొత్తం ఆ రోజు క్లిప్పింగ్లు ఉన్నాయండి. నాన్న యాగి చేసి ఆ ఊరు వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి అందరూ కలిపి రోడ్డు ఎక్కిపోయారండి. నేషనల్ హైవే ఎక్కిపోయి మా ఇంటికి తీసుకొచ్చేస్తుంటే అప్పుడు భయపడి నేను మా మనవణ్ణి తీసుకుని వచ్చి మా మనవణ్ణి, మా ఇద్దరు కొడుకులు, నేను బయట పడిపోయామండి. బయటకు వచ్చేసి అప్పటి నుండి మేము తిరుగుతానే ఉన్నామండి. మమ్మల్ని ఇంటికి రానివ్వట్లేదు. మధ్యలో ఒకసారి కన్విన్స్ అయ్యి ఇంటికి వెళ్దామని అంటే మీరు ఇంటికి వచ్చారంటే మేము చంపేస్తాము, ఆ బట్ట శ్రీనివాసరావు మా ఇయ్యక్కడి గారు డెడ్ బాడీ పక్కనే నీ కొడుకులు కూడా పొడుపు వచ్చేస్తానని బెదిరింపు ఫోన్ కాల్స్ అండి. అంత మేము రాలేదండి. మేము రాకపోయేసరికి గౌరీ గారు నలుగురు పోలీసులు వేసుకొని ఎక్కడో ఉన్న మా పాప హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటుంటే అక్కడ వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి ఆ వాచ్మెన్ ద్వారా ఇంటికి వచ్చి నాన్న యాగి చేసిందండి మా పాప మీద. ఆవిడ అక్కడ అలా చేసిన తర్వాత ఏలూరు వచ్చి మా అమ్మ మా నాన్నని ఇబ్బంది పెట్టడము, మా చెల్లెల్ని ఇబ్బంది పెట్టడము, గోడ దూకడము, వాళ్ళు ఎక్కడ ఉన్నారు ముద్దాయిలు మీరు దాయడం ఏంటండి అనేసి అలా ఇబ్బంది పెట్టండి. అమ్మాయి తరపు వాళ్ళండి, పోలీసులు అమ్మాయి తరపు వాళ్ళు. అమ్మాయి మేనమామ అండి శ్రీనివాసరావు. మాకు న్యాయం కావాలండి. మాకు ఇప్పుడు బొట్ట శ్రీనివాసరావు కేసు ఏంటండి, అది తను ఎందుకు చచ్చిపోయాడు, తను ఎక్కడో ఉన్న నెల్లూరులోని సూసైడ్ చేసుకుంటే మాకేం సంబంధం అండి. సంవత్సరం నుండి అతనితో మాకు ఫోన్ కాల్స్ కానీ రాకపోకలు కానీ ఏమీ లేవు. అతనేదో ఆర్థిక ఇబ్బందుల వల్ల, మనస్తాపం వల్ల దేనికో చనిపోతే మా మీద కేసు పెట్టి మీ ప్రోద్బలంతో వల్ల అతను చచ్చిపోయాడు, మీ టార్చర్ భరించలేకని ఆ పిల్ల ఏమో రోడ్డు ఎక్కిపోయి టీవీ ఛానల్స్ కి ఏడు చేసి ఇంటర్వ్యూలు ఇస్తుంది. మాకేం సంబంధం సార్, మాకు ఒక ఫోన్ కాల్ కానీ ఏమీ లేదు. ఏమీ లేకుండా మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? మేము భీమిలి రావాలంటే మాకు భయం వేస్తుందండి. ఇప్పుడు మేము భీమిలి రావాలా లేదంటే మాకు న్యాయం కావాలండి. మమ్మల్ని భీమిలి రమ్మంటారా లేదంటే ఇక్కడే ఎక్కడైనా చచ్చిపోమంటారా? నేను చంద్రబాబు నాయుడు గారిని, డీజీపీ గారిని,
నారా లోకేష్ గారిని, నాకు పవన్ కళ్యాణ్ గారిని కలిసి నాకు న్యాయం జరగాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. నేనేం చేయాలో నాకు అర్థం అవట్లేదండి. ఇప్పుడు 40 రోజుల నుండి ఇబ్బంది పెట్టే పోలీసుల పేర్లు చెప్తారా మేడం? నాకు నాకు పేరు అంటే అండి, నా పేరు సూర్యకుమారి అండి. మా కోడలు యామిని అండి. ఆ అమ్మాయి కుటుంబ సభ్యుల వల్ల నేను చాలా ఇబ్బందులు పడుతున్నానండి. వాళ్ళ నాన్నగారు కనిగిరిలోని చనిపోతే ఆ చావుని ఇక్కడ తీసుకొచ్చి భీమిని తీసుకొచ్చి మా వాళ్ళే చనిపోయారని చెప్పి మా అందరినీ చాలా ఇబ్బంది పెట్టి పిల్లోడిని ఇచ్చేయమన్నారండి. అసలు బాబుకి వాళ్ళ నాన్నగారికి ఏంటి సంబంధం అండి? ఆ నాన్నగారు అక్కడెక్కడో కనిగిరిలో చచ్చిపోతే బాబుని ఇచ్చేయమని మమ్మల్ని చాలా హింస పడుతున్నారండి భీమిలి పోలీసు వారు, యామిని కుటుంబ సభ్యులు. వాళ్ళ నుండి రక్షణ కోసం నేను 40 రోజుల నుంచి నేను బయట తిరుగుతున్నానండి. ఎప్పుడు ఇంటికి వెళ్దామన్నా కూడా చంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయండి. ఎప్పుడు మీరు భీమిలి అడుగు పెట్టగానే టీ నగర పాలనలోని మిమ్మల్ని పడుకో పెట్టేస్తాము, మీ ఫ్యామిలీని మట్టు పెట్టేస్తాం అనేసి బెదిరిస్తున్నారండి మమ్మల్ని. మేమేం చేయాలి సార్? మేము రక్షణ కోసం విజయవాడ, అమరావతి వచ్చేసామండి. ముఖ్యమంత్రి గారిని కలుద్దాం అనేసి మేము వచ్చామండి. డీజీపీ గారిని కలుద్దామని వచ్చాము. మాకు రక్షణ కావాలండి. మాకు భీమిలి పోలీసు వారి నుండి, మాకు యామిని కుటుంబ సభ్యుల నుండి మాకు రక్షణ కావాలండి. లేదంటే మేము చచ్చిపోతామండి. మేము భీమిలి రాకుండా మా ప్రాణాలు ఇక్కడే తీసుకుంటామండి. మేము మా మనవడిని కాపాడుకోవడానికి వచ్చామండి. చెప్పండి, మాకు రక్షణ ఇస్తారా లేదంటే మమ్మల్ని చచ్చిపోమంటారా చెప్పండి. అక్కడో చచ్చిపోయిన యామిని ఫాదరు మాకు కేసు పెట్టడం ఏంటి, మమ్మల్ని తీసుకెళ్లడం ఏంటి చెప్పండి. యామిని మా కోడలండి. మా కోడలు మా బాబు చంద్రశేఖర్ అండి. మాది భీమిలి అండి. మాది అక్రమాని అప్పలనాయుడు గారు వాళ్ళ కోడలండి. మాది పెద్ద ఫ్యామిలీ అండి. రాజకీయంగా మా బావగారులు వాళ్ళందరూ పలుకుబడితో ఉన్న వాళ్ళే, కానీ మేమే ఉన్నామండి. ఇలాగా మా ఇంట్లో ఏం లేదండి. ఆ పిల్ల మాత్రం రాజకీయంగా మా బాబు మ్యారేజ్ 2020లో అయ్యిందండి. 2020లో ఆ పిల్ల వచ్చిన దగ్గర నుండి కూడా మా కోడలండి యామిని చంద్రశేఖర్ భార్య మాతో తనతో గొడవలు పడుతూ బాగా ఇబ్బంది పెట్టేస్తుందండి మమ్మల్ని. ఆ పిల్ల సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది ఒకసారి. అప్పటి నుంచి ఆ పిల్ల సంవత్సరం కాలంగా అక్కడే ఉందండి. కానీ ఇప్పుడు ఈ మధ్యన కనిగిరిలోని వాళ్ళ ఫాదర్ ఎందువల్ల ఆయన చనిపోయారో తెలియదు. దాన్ని అనుమానాస్పద మృతి కింద అక్కడ కనిగిరిలోని కేసు కట్టారండి. దాన్ని ఇక్కడ భీమిలికి రప్పించుకొని ఆ కేసు, ఆ పిల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు మాకు పొలిటికల్ ప్రెజర్ ఉంది అనేసి పోలీసులు అంటున్నారు. మాకు పొలిటికల్ లీడర్స్ మా వెనకాల ఉన్నారు, వాళ్ళు మా బంధువులని మా కోడలు అంటుంది. వాళ్ళు ఇక్కడ కేసు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఎలాగా బాబులు లాక్కోవడానికి చూసారండి. ఆ రోజు ఆ డెడ్ బాడీని కూడా మా ఇంటి ముందు తీసుకురావడానికి మీరు ఎన్టీవీలో చూసే ఉంటారు. అది ఇందులో వేసి అంబులెన్స్ లో ఎక్కించుకొని మా ఇంటికి తీసుకొచ్చేస్తున్నారండి. నేను అందుకే భయపడిపోయి నా పిల్లల్ని నా మనవల్ని తీసుకొని 40 రోజుల కిందట నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసారండి. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలంటే నాకు భయం వేస్తుందండి. నేను ఇంటికి మా చెల్లండి మామూలుగా మా చెల్లిని మాట్లాడాలి మీ అక్క గురించి అనేసి ఏలూరు నుండి తీసుకుని వెళ్ళారండి. రాత్రి 8:30కి తీసుకుని వెళ్ళి ఆవిడని అరెస్ట్ చేసేసి అడివారం జైల్లో పెట్టారండి. ఆవిడని చూడనివ్వట్లేదు, ఆవిడ రానివ్వట్లేదు. ఆవిడకి ఇంతవరకు ఎక్కడుందో అసలు బ్రతుకుందో లేదో కూడా మాకు తెలియట్లేదు సార్. మాకు అడివారం జైల్లోని ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారండి? మేము యాంటిస్పెక్టరీ కూడా మేము తెచ్చుకున్నాము. అయినా కూడా 3 రోజుల నుంచి మేము ఇక్కడే ఉన్నామండి. ఇంటికి వెళ్తే మాకు ఏం ప్రమాదం జరుగుతుందో మాకు తెలియట్లేదు సార్. మేము ఇంటికి వెళ్ళాలా, మా భీమిలి మేము రావాలా, మాకు పోలీసులు మాకు రక్షణ ఇస్తారని మాకు నమ్మకం లేదు. చెప్పండి సార్. పోలీసులు ఏమన్నారండి? అక్కడ చనిపోయింది ఇంటికాడ. మీరు చనిపోయినప్పుడు మీరు ఇంటికాడ ఏమన్నారా? అతను చనిపోయినప్పుడు అసలు సంవత్సరం నుండి వాళ్ళకి మాకు ఎలాంటి ఫోన్ కాల్స్ కానీ ఏమి లేవండి. కనిగిరి పోలీసులు ఏం చెప్పారు? కనిగిరి పోలీసులు మామూలుగా అతను ఏదో ఆర్థిక ఇబ్బందుల వల్ల సూసైడ్ చేసుకున్నాడని కేసు కట్టారటండి. మరి భీమిలి పోలీసులు మీ మీద ఎందుకు కేసు కట్టారు? అదే అర్థం అవట్లేదండి. దాన్ని వీళ్ళు ఎందుకు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు? ఆ కేసు భీమిలిలోని మా మీద కేసు పెట్టడం ఎందుకు? నా చెల్లి ఎవరెవరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు పోలీసులు? మాకు అక్రమాల శశి 4 నుంచి ఒకసారి నాకు ఏసీపీ చేశారండి. ఒకసారి ఎవరు గౌరీ గారు చేశారు. ఒకసారి అప్పలరాజు గారు అంటండి ఆయన చేశారు. చేసిన తర్వాత మేము ఫోన్లో అన్ని వదిలేసి మేము పరారు అయిపోయాం సార్. మాకు డైరెక్ట్ గా చేయలేదండి. మా పాపకండి హైదరాబాద్ వెళ్ళి మా పాపని మీ అన్నయ్యని మీ అమ్మని అప్పు చెప్పు లేదంటే మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాను వాళ్ళు బెదిరించారటండి. అక్కడి నుంచి మా ఇంటికి వచ్చి మా నాన్నగారు 85 ఏళ్ళ వ్యక్తి అండి. మా నాన్నగారిని మా అమ్మని కూడా బెదిరించి మీ అమ్మ ఎక్కడ ఉందో చెప్పకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళిపోతామని రాత్రి మీద గోడలు దూకి పోలీసులు రాత్రి మీద గోడలు దూకారటండి.
అక్కడ నుండి ఇంకో చెల్లి హాస్టల్ వార్డేనండి. వాళ్ళింటికి వెళ్ళి మీ అక్క ఎక్కడ ఉందో చెప్పకపోతే మిమ్మల్ని కూడా జైలు వేస్తామని బెదిరించారట. లాస్ట్ కి మా చిన్న చెల్లి అండి ఉషాలక్ష్మి, ఆవిడ టీచరు, ఆవిడ్ని మాట్లాడి పంపిస్తాం మీ అక్క గురించి అని ఎక్కించి వెళ్ళిపోయి బండిలో వైజాగ్ తీసుకుని వెళ్ళిపోయి అడివారం జైల్లో పెట్టేశారండి. అంటే మీరు పోలీసులు మిమ్మల్ని ఏదో సెటిల్మెంట్ కి రమ్మని చెప్పి అన్నారు. సెటిల్మెంట్ కి రమ్మన్నారండి మా మనవడిని ఇచ్చేసి. భయపడిపోతాడండి, వాళ్ళ అమ్మ పేరు చెప్తే బాగా భయపడిపోతాడు. మమ్మీ దగ్గరికి వెళ్దామా? ఇచ్చుడు ఏం కొట్టినా మమ్మీ కొడుతుందా? ఇచ్చుడు అమ్మ దగ్గరికి అంటే వెళ్తావా? ఏం కొట్టేదా మమ్మీ మమ్మీ దగ్గరికి వెళ్దామా?